పాడు చేయకండి. ఇవన్నీ లేకుండా కూడా మనం ఈ సంఘీభావం మీ మద్దతు మాకు చూపించవచ్చు. ప్రతి రూపాయి విలువైనది అనేది నేను నమ్ముతా. అది మీ రూపాయి అయినా నా రూపాయి అయినా దయచేసి ఇంకొకసారి మీ కమిటీ మొత్తానికి కూడా, ఖమ్మంలో ఉన్న అన్ని కమిటీలు కూడా నా విజ్ఞప్తికి, దయచేసి మీ విలువైన రూపాయలను పాడు చేసుకోకండి. ఇటువంటి సభలు లేకపోయినా కూడా మీరు అడిగారనో మీరు అడగలేదనో పనిచేసే నాయకుడు కాదు తుమ్మల గారు. 40 సంవత్సరాల నుంచి ఒక కఠోర శ్రమ, ఆయన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి నక్సలైట్లను ఎదుర్కొని ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలని ఎక్కడా కూడా ఒక చుక్కపు రక్త చుక్క కనపడకుండా రాజకీయం చేస్తున్నటువంటి గొప్ప నాయకుడు తుమ్మల గారు. 45 సంవత్సరాలుగా మాతో గడిపిన సమయం కంటే ఖమ్మం జిల్లా ప్రజలతో గడిపిన సమయం ఎక్కువ. ఆయన నిరంతరం ఖమ్మం జిల్లాకి ఏదో చేయాలి, తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఖమ్మాన్ని నెంబర్ 1 గా నిలబడాలనే సంకల్పంతో పనిచేసినటువంటి తుమ్మల గారికి మీరు ఇచ్చినటువంటి అద్భుతమైన విజయం, ప్రతి క్షణం ఆ విజయాన్ని నేను గుండెలో పెట్టుకొని ఖమ్మం పట్టణానికి కావాల్సిన ప్రతి పని నా సాధ్యమైనంత వరకు నేను చేస్తున్నా. పెద్ద ఆయన సాధ్యమైనంత పనులు పెద్ద ఆయన చేస్తున్నారు. ఖమ్మం పట్టణంలో మీరు చూసుకున్న ఏ బ్రిడ్జ్ అయినా, ఏ షాదీకి అయినా, ఏ బిల్డింగ్ అయినా, ఏ సబ్ స్టేషన్ అయినా, ఏ స్ట్రక్చర్ అయినా అది కట్టింది ఒక్క తుమ్మల నాగేశ్వరరావు గారే. ఆయన ఇవ్వాల్సింది ఖమ్మం పట్టణాన్ని నెంబర్ 1 చేద్దాం, ఖమ్మం జిల్లాని నెంబర్ 1 చేద్దాం అన్న ఒక సంకల్పంతో పనిచేస్తున్నటువంటి గొప్ప నాయకుడు. 2 రాష్ట్రాల్లో చూస్తే ఇన్ని సంవత్సరాలు మంత్రివర్గంలో పనిచేసినటువంటి మంత్రి లేరు. ఎందుకు తుమ్మల గారు తెలుగుదేశంలో ఓడిపోయినా కూడా బీఆర్ఎస్ పిలిచి మంత్రి ఇచ్చింది, బీఆర్ఎస్ లో వదిలేసినా కూడా కాంగ్రెస్ పిలిచి మంత్రి ఇచ్చింది అంటే తుమ్మల అనేది ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ ని నిలబెట్టాలి. చిన్న చిన్న పురపచ్చులకి, చిన్న చిన్న అభిప్రాయ భేదాలకి మీరు తావివ్వమాకండి. మీరందరూ కూడా అది ఏ సంఘమైనా సరే కలిసి ఉండాలి, అన్నదమ్ముల్లా ఉందాం. భేదాభిప్రాయాలు ఉండొచ్చు, రాజకీయ భేదాలు ఉండొచ్చు, కానీ మన కార్యక్రమం, మన పని వచ్చేసరికి అందరం కూడా ఒకే మాట మీద నిలబడి, పక్కనోడి కష్టం వస్తే మనం భుజం కాస్తే రేపు మన కష్టం వచ్చినప్పుడు అదే తమ్ముడు వచ్చి మన భుజం కాస్తారని మనం మర్చిపోకుండా, మీకు మార్కెట్ కావాల్సిన ఎటువంటి కార్యక్రమం అయినా సరే అది దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసే బాధ్యత ఇక్కడ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు ఉన్నారు. రాబోయే 7వ తారీఖు అడుగుతున్నారు మీరు, 7వ తారీఖు సాధ్యం కాకపోవచ్చు, కానీ అతి తొందరలో సంక్రాంతి లోపు ఆ మార్కెట్ ని సర్వంగా సుందరంగా చేసుకొని ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రైతులందరినీ కూడా ప్రమోట్ చేస్తున్నాం. మీకు కావాల్సిన ప్రతి పంట, అది సపోటా కావచ్చు, అరటి కావచ్చు, మామిడి కావచ్చు, ఎటువంటి పంటనైనా ఇక్కడ రైతాంగంతో పండించి మీ ద్వారా బయటకు ఎక్స్పోర్ట్ చేసే విధంగా తుమ్మల గారు కృషి చేస్తున్నారు. మిమ్మల్ని మీరు చెప్తున్న 10,000 కుటుంబాలు, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 1,50,000 మంది రైతులు అందరూ కూడా తుమ్మల గారి సంకల్పానికి మనం మొత్తం తెలపాలి. ఆయన అనుకున్నటువంటి సీతారామ ప్రాజెక్టు పూర్తవబోతుంది. ప్రతి ఎకరం గోదావరి నీళ్లతో తడవబోతుంది. ఆ తడిసిన పంట ఆ రైతు మీ అందరి దగ్గరికి వచ్చి మీకు కావాల్సినటువంటి పంట, బయట మార్కెట్ లో ఉన్నటువంటి పంటని వేసే విధంగా, దాన్ని ఎలా పండించాలో అనే విధంగా వ్యవసాయ శాఖ మంత్రిగా, మార్కెటింగ్ శాఖ మంత్రిగా, కోఆపరేటివ్ మంత్రిగా ఆయన ఒక యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞంలో మేమందరం కూడా సిపాయిలాగా ఆయన తోడుంటున్నాం. మీ అందరూ కూడా మద్దతు ఇవ్వండి, ఆయన ఆశీర్వదించండి. తప్పకుండా మీకు ఉన్నటువంటి ప్రతి సమస్యకి మీరెవరు అడగల, కిల్లాని బాగు చేయండి అని చెప్పి ఒక సంకల్పం తీసుకున్నాం. తప్పకుండా మళ్ళీ దాన్ని జనవరి 1వ తారీఖులో అద్భుతమైన పర్యటన ప్రాంతంగా చేసి తెలంగాణ రాష్ట్రంలోని కిల్లా నెంబర్ 1 అనే విధంగా చేయాలని సంకల్పంతో పనిచేస్తున్నాం. ఫ్లోరైడ్ నీళ్ళకి 250 కోట్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి 250 కోట్లు, తీగల వంతకి 600 కోట్లు, రీటైలింగ్ వాళ్ళకి 500 కోట్లు, సుమారు 2,500 కోట్లతోటి తెలంగాణ రాష్ట్రంలో ఏ కాన్స్టిట్యున్సీలో పని జరుగుతుందంటే అది ఖమ్మం కాన్స్టిట్యున్సీకే. అది తుమ్మల గారి పట్టణ, అది తుమ్మల గారి దానికి మీరు మద్దతు ఇవ్వండి. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎటువంటి పొరపచ్చలు, అందరం ఒకటే. ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పుడైనా నీకున్నటువంటి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటే అందరిని కలుపుకొని కూర్చొని అందరు కలిస్తేనే శక్తి. మనం అందరం కలిసి ఉంటే మనం అద్భుతాలు సృష్టించవచ్చు. ఆ అద్భుతాలు సృష్టించే భాగంలో ఖమ్మం ప్రాంతం నెంబర్ 1 గా ఉండాలని, మీ కష్టాల్లో సుఖాల్లో తోడుంటే తుమ్మల కుటుంబాన్ని ఆశీర్వదించాలి. మరొకసారి